ఉత్తరప్రదేశ్లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన మత మార్పిడి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఇస్లాం మతాన్ని స్వీకరించిన ఆయిష్ మాలిక్ యువకుడు తాజాగా తిరిగి హిందూ మతంలోకి ప్రవేశించాడు. ఆయిష్ మాలిక్ కుటుంబ సభ్యులు ఈ విషయం వెల్లడించారు. దీంతో ఉత్తరప్రదేశ్లో మత మార్పిడి అంశం మరోసారి చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే ఆయిష్ మాలిక్ ఇస్లాం మతంలోకి మారటం వెనుక ప్రలోభాలు ఉన్నాయా అనే ప్రశ్న కూడా తెర మీదకు వచ్చింది. ఉత్తరప్రదేశ్లో మత మార్పిడి సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. షామ్లీ జిల్లాకు చెందిన ఆయుష్ మాలిక్ అనేటువంటి వ్యక్తి ఇటీవల ఇస్లాంలోకి మారిన సంఘటన యావత్ ఉత్తరప్రదేశ్లో హల్చలైంది. ఆయుష్ మాలిక్ ఒక వ్యాపారవేత్త కుమారుడు. అంతేకాదు ఇస్లాంలోకి మారిన తర్వాత తన పేరును మహమ్మద్ అలీగా సదరు ఆయుష్ మాలిక్ మార్చుకున్నాడు. కాగా ఈ విషయాన్ని ఆయుష్ మాలిక్ బహిరంగంగా ప్రకటించాడు. అప్పట్లో ఈ విషయం అటు సోషల్ మీడియాలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఇక ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కాగా ఆయుష్ మాలిక్ ఇస్లాం మతంలోకి మారినప్పుడు అనేక మంది పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఇస్లాంలోకి మారవలసిందిగా కొంతమంది ఆయుష్ మాలిక్ పై ఒత్తిడి తెచ్చి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అటువంటిది ఏమీ లేదని అప్పట్లో ఆయుష్ మాలిక్ కుండబద్దలు కొట్టారు. అంతేకాదు ఇస్లాంలోకి మారడం అనేది పూర్తిగా తన సొంత నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ మొత్తం ఎపిసోడ్పై ఆయుష్ మాలిక్ కుటుంబ సభ్యులు మాత్రం అప్పట్లోనే అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా ఆయుష్ మాలిక్ ఇస్లాంలోకి మారిన వ్యవహారం ఉత్తరప్రదేశ్లో తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. దీంతో వాస్తవాలు రాబట్టడానికి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఏమైనా జరిగాయా అనే కోణంలో విచారణ జరిపించాలని ఉత్తర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టును ఏర్పాటు చేశారు. కాగా సిట్ వెంటనే రంగంలోకి దిగింది. చకచకా విచారణ ప్రారంభించింది. అంతేకాదు ఈ విచారణ సందర్భంగా పలువురిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ప్రశ్నించారు. అలాగే ఈ మొత్తం ఎపిసోడ్కు సంబంధించి వారి నుంచి అనేక కీలక సమాచారాన్ని రాబట్టారు. ఇలా ఉంటే కథ యాంటీ క్లైమాక్స్కు చేరుకుంది. ఆయుష్ మాలిక్ తిరిగి హిందూ మతంలోకి వచ్చాడు. ఆయుష్ కుటుంబ సభ్యులు ఈ విషయం వెల్లడించారు. కాగా ఇంట్లో వేదమంత్రాల నడుమ నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయుష్ మాలిక్ కూడా పాల్గొన్న వీడియో తాజాగా వెలుగు చూసింది. అంటే ఘర్వాపసి జరిగిందన్నమాట. కాగా ఆయుష్ మాలిక్ తిరిగి హిందూ మతంలోకి చేరే నిర్ణయం ఆయన స్వచ్ఛందంగా తీసుకున్నదేనని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై ఆయుష్ మాలిక్ నుంచి ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. అంతేకాదు తాజా పరిణామంపై పోలీసులు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా ఆయుష్ మాలిక్ మతం మారడం, ఆ తరువాత తిరిగి ఘర్వాపసి అంటూ హిందూ మతంలోకి రావడం ఉత్తరప్రదేశ్లో హల్చల్ చేసింది. ఈ ఘటన నేపథ్యంలో మత మార్పిడి వ్యవహారానికి సంబంధించిన అసలు పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ధారణకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం మత మార్పిడి నిరోధక చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా మతం మారాలంటూ బలవంతం చేసినా, ప్రలోభ పెట్టినా సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే సదరు వ్యక్తులపై ఆరోపణలకు సంబంధించి బలమైన సాక్ష్యాధారాలు లభించాల్సి ఉంటుంది. కాగా ఈ కేసులో కూడా అటువంటి అంశాలపై సమగ్ర దర్యాప్తును పోలీసులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఒక వ్యక్తి తన ఇష్టానుసారం మతాన్ని ఎంచుకోవచ్చు. రాజ్యాంగం ఈ హక్కును ప్రసాదించింది. అయితే దీని వెనుక ప్రలోభాలు జరిగాయా అనే విషయాన్ని కూడా కోర్టులు పరిశీలిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో కూడా సిట్ దర్యాప్తు పూర్తయితే కానీ అసలు వాస్తవాలు బయటపడవు.
మొత్తానికి ఇస్లాం మతాన్ని స్వీకరించి మహమ్మద్ అలీగా పేరు మార్చుకున్న ఆయుష్ మాలిక్ ఇప్పుడు తిరిగి హిందూ మతంలోకి వచ్చినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించడం ఉత్తరప్రదేశ్లో మరోసారి చర్చకు దారితీసింది.